డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సూది కోసం సోదికెళ్తే పాత రంకంతా బయటపడినట్టు తన బెయిల్ కోసం సుప్రీం తలుపు తడితే రాజకేశిరెడ్డికి ఒక పెద్ద చుక్కెదురైంది. దీంతో పాటు మిగతా నిందితులకి ఎవరికైతే బెయిల్ ఉన్నాయో ఆ బెయిల్ రద్దయ్యే సూచన కూడా కనిపిస్తోంది. అసలు ఏమిటి రాజకేశిరెడ్డి వేసిన పిటిషను? తనకు తప్ప మిగతా అందరికీ బెయిల్ వచ్చినాయి కాబట్టి నాకు కూడా బెయిల్ ఇవ్వండి అని అడిగితే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసింది? అసలు రాజకేశిరెడ్డి మీద ఇప్పుడు సిట్టు సమర్పించిన ఆధారాలు కానీ ఛార్జ్షీట్లు దాఖలుపరిచిన విషయాలని కానీ సుప్రీంకోర్టు పరిశీలించిన తరువాత ఇంతటి దూరం ఎందుకు వ్యాఖ్యానించవలసి వచ్చింది? అసలు ఎస్ఎల్పి పిటిషన్ని ఇందులో మేము జోక్యం చేసుకోమని కూడా సుప్రీంకోర్టు చెప్పేదాకా వెళ్తే మరి ఇప్పుడు రాజకేశిరెడ్డి పరిస్థితి ఏమిటి? అసలు దీంతో పాటుగా ఇంకా ముఖ్యమైన వ్యాఖ్య, 700 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీల ద్వారా మార్చిన మీకు 9 నెలలేగా జైల్లో ఉంది, దానికి ఈ మాత్రం శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా అని ఆ విషయాన్ని కూడా వ్యాఖ్యానించడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి? లిక్కర్ కేసులో రేపు రాబోయే కీలక పరిణామాలు ఏ రకంగా ఉండబోతూ ఉన్నాయి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య తరువాత అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చాలామంది చూస్తున్నారు. వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఎందుకంటే నోటిఫికేషన్ల ద్వారా నా అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దాకా తొందరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు. ఇక అసలు విషయానికి వస్తే, సుప్రీంకోర్టు దాకా రాజకేశిరెడ్డి తన బెయిల్ కోసం వెళ్తే అక్కడ ఓ పెద్ద చొక్కెదురైంది. దీంతో పాటుగా మిగతా నిందితులందరూ గగ్గోలు పెట్టి ఏడ్చే విధంగా సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు వినిపించాయి. రాజకేశిరెడ్డి మీద భయంకరమైన వ్యాఖ్య చేశారు. 700 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీల ద్వారా మార్చిన మీరు ఉంది 9 నెలలే కదా జైల్లో, ఈ మాత్రం సరిపోతుందని మీరు అనుకుంటున్నారా అనే వ్యాఖ్య కూడా వినిపిస్తే అందరికి ఫిలమెంట్లు కొట్టేసినాయి. ఇందులో రాజకేశిరెడ్డి ఈ మద్యం విధానం రూపకర్త అనే విషయాన్ని సిట్టు ధృవీకరించిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా నమ్ముతుందనేది ఇందులో కనపడుతోంది. అంటే హైకోర్టు ఏ విషయాన్ని అయితే నమ్మి మరి రాజకేశిరెడ్డి బెయిల్ని నిరాకరించిందో దాన్ని కూడా దాదాపుగా సుప్రీంకోర్టు సమర్థించినట్టుగా కనపడుతోంది. కాకపోతే ఈ కేసు మళ్ళీ ఇందులో మేమేదో ఇంకా ఎక్కువ విషయాన్ని మీ దాకా తీసుకొని వస్తాం, అది విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని అంటే, అందుకని గురువారానికి ఈ కేసుని మళ్ళీ వాయిదా వేశారు. అంటే దాదాపుగా రాజకేశిరెడ్డికి సుప్రీంకోర్టులో కూడా ఊరట ఏం దక్కే విధంగా కనిపించటంలా. దీంతో పాటుగా ఈయన ఎవరి గురించి అయితే ప్రస్తావించాడో A6, A34, A38ల గురించి, అంటే గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళకిచ్చిన బెయిల్ గురించి ప్రస్తావిస్తే, వాళ్ళకి ఇచ్చింది డిఫాల్ట్ బెయిల్, దాన్ని ఆల్రెడీ హైకోర్టు రద్దు చేస్తే ఆ విషయంలో మేము కూడా దాన్ని సమర్థించాము. కాకపోతే వాళ్ళకి ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ ఏమిటి అని అంటే, మళ్ళీ ఫ్రెష్గా బెయిల్ రద్దు కోసం వేసుకునే పిటిషన్కి వాళ్ళకి అప్పటి వరకు తిరిగి జైలుకి వెళ్ళే పని లేకుండా ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేసింది. ఎందుకంటే ఈ కేసును కూడా తీసుకెళ్ళి దాంతో కలపమని అడిగారు, అందుకోసమని ఆ వ్యాఖ్య చేసింది. దాంట్లో ఆల్రెడీ మేము ఉత్తర్వులు ఇచ్చేసాం, ఇంకా దాంట్లో కలిపే అవసరం ఏముంటుంది, అందుకని ఈ ఎస్ఎల్పిలో మేమేం జోక్యం చేసుకోలేము అనే విషయాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు ఇవి. దీంతో పాటుగా ఈ మద్యం రూపకర్త, ఇందులో కీలక బాధ్యతలు నిర్వహించిన ఈ రాజకేశిరెడ్డినని మరి పిటిషన్లో వాళ్ళు దాఖలుపరిచిన దీని ప్రకారంగా వివరాలన్నీ తెలుస్తూ ఉంటే, వాళ్ళకి నచ్చిన బ్రాండులను ప్రమోట్ చేయటం కోసం కొన్ని డిస్టిలరీస్కి మాత్రమే విధానాలు మార్చి మరి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన విషయం కానీ, అందులో 50 నుంచి 60 కోట్ల రూపాయలు నెలకి వాళ్ళ నుంచి ముడుపులు తీసుకున్న విషయాన్ని కానీ, డొల్ల కంపెనీలను పెట్టి బాంబేలో ఉన్న డొల్ల కంపెనీల ద్వారా 700 కోట్ల రూపాయలు హవాలా మనీని మార్చిన వాళ్ళు మరి ఇందులో ఎంత ముఖ్యమైన వీళ్ళు అయి ఉండొచ్చు అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు ఉదహరిస్తూ, ఇందులో చాలా కీలకమైన సాక్షుల వాంగ్మూలాలు ఆధారాలు చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది సేట్ కాబట్టి ఇందులో మేము జోక్యం చేసుకోమనే విషయం తెలిసింది. మరి దీని ద్వారా చూస్తే ఇప్పుడు ఇందులో వచ్చే ఆర్డర్ని బట్టి, ఇప్పుడు ఇందులో చేసిన వ్యాఖ్యలను బట్టి
రేపు ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లేకపోతే గోవిందప్ప బాలాజీ ఫ్రెష్గా బెయిల్ పిటిషన్కి వెళ్తే అది కూడా ఖచ్చితంగా నిరాకరించే విధంగా కనపడుతుంది కదా. దీంతో పాటు వీళ్ళకి మాత్రమే కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో, వెంకటేష్ నాయుడుకో, మిగతా వచ్చిన వాళ్ళందరి బెయిళ్ళు మీద కూడా మరి సిట్టు దీన్ని ఈ తీర్పును ఉదహరిస్తూ మళ్ళీ హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్తే వాళ్ళ బెయిళ్ళు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఇందులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎంత కీలకంగా పరిణమించాయి అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్లో నేను చెప్పినట్టు సూది కోసం సోదికి వెళ్తే పాత రంకు బయటపడినట్టు రాజకేశ్ రెడ్డి తాను ఏదో రకంగా బెయిల్ పొందాలని ఆల్రెడీ ఏసీబీ అధికారులతో కూడా ఆయన కొంత మంతనాలు చేస్తున్నట్టుగాను, వాళ్ళను కూడా బెదిరిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. కాకపోతే ఎంత బెదిరించినా ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి ఏం ఉపయోగం? ఎందుకంటే ఏసీబీ అధికారులకి వాళ్ళు కంటిన్యూస్గా ఈ దీంట్లో ఉండాలి కాబట్టి రేపు మళ్ళీ తిరిగి మాకు సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాను అని అంటే ఈ రోజున ఆయన బయటికి వెళ్తే కదా రేపు అధికారంలోకి వచ్చేదో, వాళ్ళ సంగతి చూసేదో. ఈ వ్యవహార శైలి మొత్తాన్ని బట్టి చూస్తే గనుక వచ్చిన బెయిళ్లు కూడా రద్దయ్యే అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటి ద్వారా ఇప్పుడు లిక్కర్ కేసులో కొత్త శకం మొదలు కాబోతుంది. ఫస్ట్ అరెస్టుల పర్వం ఒకటి నడిచింది. ఆ తర్వాత మీడియాలో దాని గురించిన చిలవల పలవలుగా వచ్చిన ప్రచారాలు కూడా కొన్ని నడిచాయి. ఆ తరువాత ఈ అరెస్టులు వీటన్నిటి తరువాత వాళ్ళు బెయిల్ పిటిషను ఇవన్నీ వేసుకుంటాం కనపడుతుంటే ఆ తర్వాత బెయిళ్ల పర్వం వరుసగా నిన్న మొన్న మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళందరికీ కూడా బెయిల్ రావడంతో ఇక కేసు అటకెక్కిద్దేమో అని అనుకుంటే రాజకేశ్ రెడ్డి దీన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చే రకంగా కనపడుతున్నాడు. రెడ్డి వచ్చే మొదలాడని సామెతలాగా నా బెయిలో అంటూ ఈయన వెళ్ళి అందరి బెయిల్ రద్దు చేయించేటట్టుగా కనపడుతోంది. కాకపోతే ఇందులో అసలు విషయం ఏమిటి అని అంటే ఇది ఎంత దూరం పైకి వెళ్ళినా అది రాజకేశ్ రెడ్డి దగ్గర, ధనంజయ రెడ్డి దగ్గర, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఆగిపోతూ ఉంది. మహా అయితే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ వరకే వెళ్ళింది. కానీ అంతిమ లబ్ధిదారు అని సిట్టు ఎవరినైతే ప్రస్తావిస్తుందో వాళ్ళ దాకా వెళ్ళే సూచనలు కనపడటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉండకపోవచ్చేమో అనే కీలక పరిణామాలు కనిపిస్తుంటే ఇప్పుడు వరుసగా అందరి బెయిల్ రద్దయ్యి మళ్ళీ అందరూ వరుసగా జైలుకి వెళ్ళారనుకోండి, మరి ఇక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా చేరవేశాం మేము అనే విషయాన్ని కనుక వాళ్ళు ఏదైనా విషయాన్ని బయట పెడితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇది దెబ్బే కదా. ఆల్రెడీ కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డినో, ధర్మారెడ్డినో తప్పించడానికి జరిగిన ఈ వ్యవహార శైలి మొత్తం తిరగబెట్టినట్టుగా ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కేసులో రాజకేశ్ రెడ్డి బెయిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం తిరగబెడుతుంది. రోగం మళ్ళీ తిరగబెట్టినట్టుగా లిక్కర్ కేసు మళ్ళీ మొదలు కాబోతుంది అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.